ఐఎమ్ సో సారీ మావయ్య గారు. ఫుడ్ ఫెస్ట్ని గ్రాండ్గా జరిగేలా చేసి మీకు గొప్ప పేరు తీసుకురావాలనుకున్నాను, కానీ గంగా టోటల్గా డిస్టర్బ్ చేసేసింది. అవును, చాలా డిసప్పాయింటెడ్ థింగ్. నాకు తెలిసి చాలా మైల్డ్ ఫుడ్ పాయిజన్ అయి ఉంటుంది. అసలు విషయం కలిసిందని తెలిసి ఎవరైనా తింటారా? గంగా అంత డేర్ గా తినిందంటే నాకేదో డౌట్ గా ఉంది. చాలా ఆపండి ఇద్దరు. రాను మీ ఇద్దరికి ఏది సీరియస్ గా తీసుకోవాలి, ఏది సీరియస్ గా తీసుకోకూడదు అనే సెన్స్ కూడా లేకుండా పోతుంది. ఆ గంగ సమయానికి రాబట్టి సరిపోయింది. లేదంటే మినిస్టర్ గారు ఆ పాయిజన్ కలిపిన ఫుడ్ తిని కండిషన్ సీరియస్ అయ్యుంటే పబ్లిక్ కి, పోలీసులకి, మీడియాకి ఏం సమాధానం చెప్పుకునేవాళ్ళం? మన మీద ఎన్ని నిందలొచ్చేవి. వాటన్నింటినీ ఒక రకంగా గంగ తప్పించిందనే అనుకోవాలి. కుటుంబ పరువు పోకుండా బయటపడ్డాం అదే చాలు అని అనుకుంటుంటే ప్రోగ్రాం సక్సెస్ కాలేదని ఫీల్ అవుతున్నారా? వీరు ఆ అరేంజ్మెంట్స్ అన్ని చూసుకుంది, పని వాళ్ళని, వంట వాళ్ళని, సెక్యూరిటీని అందర్నీ ఏర్పాటు చేసింది నువ్వే కదా? అవును అత్తయ్య గారు. మరి ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగింది? ఇది నీ నెగ్లిజెన్సీ అనుకోవాలా, లేక నీకు ఆర్గనైజ్ చేయడం చేత కాదు అని అనుకోవాలా? సారీ అత్తయ్య. అనర్థం జరిగిపోయాక సారీ ఎందుకో? నేను కుటుంబ గౌరవం విషయంలో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటానో, ఎంత జాగ్రత్త తీసుకుంటానో నీకు బాగా తెలుసు. ఈ రోజు ఆ గౌరవానికే పెద్ద మచ్చ రాబోయింది. ఇంకొకసారి ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకో. ష్యూర్ అత్తయ్య. ఇషిక. అత్తయ్య గారు, మీడియాలో ఈ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ కాకుండా చూసుకో. అలాగే అత్తయ్య గారు. రాంగ్ టైంలో రాంగ్ టాపిక్ మాట్లాడాం బ్రో. అత్తయ్య టోటల్గా అప్సెట్ లో ఉంది. మనం కాసేపు కామ్గా ఉండడమే బెటర్. ఏం ప్రాబ్లం లేదట, అన్ని టెస్టులు ఓకే అన్నారు. సార్, ఈ డిశ్చార్జ్ ఫామ్ ఫిల్ చేయండి. ఓకే. ఏంటి సార్ ఆగిపోయారు? ఏముంది అక్కడ? పేషెంట్తో నాకున్న రిలేషన్ ఏంటని అడుగుతున్నారు. అంటే ఏంటి సార్? నువ్వు నాకేమవుతావని అడుగుతున్నారు. ఓ, అందుకు ఆగిపోయారా? ఇందులో ఆలోచించడానికి ఏముంది సార్? మీరు నా బాసు, నేను మీ దగ్గర పనిచేసే అమ్మాయిని. అదే రాయండి. అదేంటి సార్? ఏ కాదా? మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పి మొదలు వెళ్ళిపోయింది మీరే కదా సార్. అలాంటప్పుడు హస్బెండ్ అని ఎందుకు రాశారు? అది అబద్ధం అవుతుంది కదా. అబద్ధం చెప్పడం, మోసం చేయటం నాకు అలవాటు, కానీ మీకు అలవాటు కాదు కదా సార్. ఓహో, ఛాన్స్ దొరికింది కదా అని రివెంజ్ తీర్చుకుంటున్నావా? నీ భర్తనన్న బాధ్యత ఉంది కాబట్టే నేను కాపాడడానికి హాస్పిటల్కి తీసుకొచ్చాను. నీ గురించి కేర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు అదే హస్బెండ్ అన్న బాధ్యతతోనే సంతకం కూడా చేశాను. చాలా ఇంకా డీటెయిల్స్ కావాలా? మీరేం చేసినా నన్ను ప్రశ్నించకూడదు, అంతే కదా సార్? డిశ్చార్జ్ ఫామ్ ఫిల్ చేసావు అన్నయ్య?
ఇంకా వదిన ఇంటికి తీసుకెళ్ళొచ్చుగా. నేను ఆల్రెడీ ప్రీతి అక్కకి కాల్ చేసి చెప్పేశాను కూడా. వాళ్ళంతా మన వదినని తీసుకొస్తామని ఇంటి దగ్గర ఎదురు చూస్తున్నారు. లేదు లేదు, నేను మా ఇంటికి వెళ్తాను. అదేంటి వదినా, నువ్వు మాతో పాటు వచ్చేస్తావని మేం హ్యాపీగా ఫీల్ అవుతుంటే నువ్వేంటి మీ ఇంటికి వెళ్తా అంటున్నావు? అవును, ఇప్పుడు మీ ఇల్లు బస్తీలో కాదు వదినా. పద మన ఇంటికి వెళ్దాం. నీకు మా మీద ఇంకా కోపం పోలేదా? నాకెవరి మీద కోపం లేదు. నాకు మా ఇంటికి వెళ్ళాలనుంది. మీరంతా నా కోసం వచ్చినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. సార్, మీరు హాస్పిటల్ బిల్ ఎంత కట్టారు? ఏ ఎంత కట్టారో చెప్తే వడ్డీతో సహా తిరిగిచ్చేస్తావా? మీకు నాతో ఏ సంబంధం లేనప్పుడు మీ డబ్బులు మాత్రం ఎలా వాడుకుంటాను సార్? తిరిగి ఇచ్చేయాలి కదా. నువ్వు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నావని నీకు అనిపించడం లేదా? సూర్య, కార్తీరా మన ఇంటికి తీసుకెళ్తా. అయ్యో వద్దొద్దు, లేదు సార్. ఇందాకటి నుంచి నువ్వు మాట్లాడుతున్న నాన్సెన్స్ అంతా వింటున్నాను. హెల్త్ బాలేదు కదా అని ఏమీ అనడం లేదు, అంతే. ఏంటి ఇప్పుడు నువ్వు ఉన్న కండిషన్లో మీ బస్తీకి వెళ్ళడమే కాకుండా పనిచేయడానికి వెళ్తావా? మరి వెళ్ళకపోతే ఎలా సార్? మాట్లాడకు. ఇంటికెళ్లేంత వరకు నువ్వొక్క మాట కూడా మాట్లాడడానికి వీలేదు. రేయ్, ప్లాస్టర్ ఎక్కడుందో చూడండి. సార్